వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తమిళంపై ఉమ్మడి ప్రేమ ఇరు దేశాలను కలుపుతోంది. మలేషియాలో ప్రధాని మోదీ ప్రకటన. ఆసియా లాక్రోస్ ఛాంపియన్షిప్ లో ఛాంపియన్ భారత్. ఫిబ్రవరి 12న భారత్ బంద్, దేశవ్యాప్తంగా ఆందోళనలు. ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు. ఉగ్రవాదం విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు, రాజీ పడే ప్రసక్తే లేదు అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద నిరోధం, నిఘా, సమాచారాన్ని పంచుకోవడం, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తామని, అదే సమయంలో రక్షణ సహకారాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. ఛాంపియన్ భారత్ ఆసియా లాక్రోస్ గేమ్స్ ఛాంపియన్షిప్ లో భారత్ పురుషులు, మహిళల జట్లు అదరగొట్టారు. సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్షిప్ లో భారత జట్లు విజేతలుగా నిలిచి డబుల్ గోల్డ్ సాధించాయి. ఒలింపిక్ క్రీడ అయిన ఈ లాక్రోస్ ఈవెంట్ పురుషుల ఫైనల్లో భారత్ 9-2తో ఇరాక్ ను ఓడించగా, మహిళల బృందం 22-5తో పాకిస్తాన్ పై గెలిచింది. ట్రోఫీ నెగ్గిన భారత పురుషుల జట్టు కెప్టెన్ అనుదీప్ రెడ్డి తెలంగాణకు చెందినటువంటి క్రీడాకారుడు కావడం విశేషం. అనుదీప్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా వేముల గ్రామం. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన హుస్సేన్ సాబ్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ వల్ల ప్రధాన వస్తువులు, సేవలపై సుంకాలు తగ్గనున్నాయి. దీనివల్ల భారతదేశం నుంచి ఎగుమతులు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రైతులకు మాత్రం ఈ వాణిజ్య ఒప్పందం వల్ల జరిగే నష్టం అవకాశం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. భారత వ్యవసాయాన్ని అమెరికా బహుళజాతి సంస్థలు పూర్తిగా అప్పగించడమే అమెరికా భారత్ ట్రేడ్ డీల్ అని ఆరోపిస్తున్నాయి. ఈ ట్రేడ్ ఒప్పందం వల్ల రైతులు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాన్నిహ దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమ శాస్త్రమానుసారం జరిపించబడ్డాయి. ఈ ప్రారంభ పూజలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగంట రమేష్ నాయుడు, కార్యనిర్వాహక అధికారి ఎం శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సంబంధిత అధికారులు, స్థానాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు. యాగశాల ప్రవేశం ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వాహక అధికారి, స్థానాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పనిచేస్తోందని సంఘం నాయకులు తెలిపారు. అసోసియేషన్ నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా ప్యానెల్ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వాలతో పోరాడి ఇప్పటికే ఉద్యోగులు ఎన్నో సమస్యలు తీర్చాము. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐఆర్డీఏలను సమస్య తీర్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర నేతలు విద్యాసాగర్, డివి రమణ తెలిపారు. ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాలకు తెలిపామన్నారు. తమ ప్యానెల్ కు ఓటు వేసి తిరిగి అధ్యక్ష హోదా కల్పించాలని ఉద్యోగులను కోరారు. వనపర్తి జిల్లా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వనపర్తి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా 7, 15, 23, 24, 26 వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తూ కార్నర్ మీటింగ్లు నిర్వహించారు.
కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కొత్తగా ఏ పథకం అమలు కాలేదని, కేసీఆర్ ఇచ్చిన నీళ్లు, కరెంట్, పెన్షన్లు, రైతు బంధు తప్ప ఒక్క పథకం కూడా అమలు కాలేదని, 2.5 ఏళ్లలో చేయలేని వాళ్ళు మిగతా సమయంలో ఏం చేస్తారని, త్వరలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాబట్టి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. సర్కారు వచ్చి ఈ పథకం ఇచ్చిందనేది ఏ ఇంటికన్నా ఏదైనా ఉందా? కేసీఆర్ ఇచ్చిన కరెంటే 24 గంటలు, కేసీఆర్ ఇచ్చినటువంటి మంచినీళ్ళే, కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షనే, కేసీఆర్ ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మే, కేసీఆర్ ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే తప్ప ఈ సర్కారు వచ్చి ఇస్తామన్నది కొత్తగా ఏమైనా ఉందా? 4000 చెప్పి మోసం చేసిందే పెన్షన్, 2500 మహిళలకని మోసం చేసిందే. ఈ సింగారానికి మనగాడు మనిషికి తులం బంగారు ఇస్తా అని చెప్పి పెళ్లి చేసుకున్న పిల్లలకి మనిషికి తులం బంగారు ఇస్తాను. గుడుసుడు వీడియోలు పిన్నిసి కూడా ఎన్నిక చేత కలదు. బంగారు ఇస్తామంటే ఎట్లా నమ్మినబ్బా నాకు అర్థం కాదు. దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సర్కారులు బంగారు ఇచ్చేది ఏదైనా ఉంటుందా అసలు? వాడు చెప్పంగానే మనం నమ్మితే మీ గుడ్డోళ్ళలాగా ఏంటోళ్ళలాగా. ఇప్పుడు చూడు ఎట్లా మోసం చేస్తే రేపు ఏమవుతుంది? పొరపాటుగా మీ వార్డు కాదు ఇంకే వార్డులైనా పట్టణంలో టౌన్లో పొరపాటుగా కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి టీవీలకు వచ్చి ఏం మాట్లాడతాడు? మేమేమీ అమలు చేయకపోయినా, చెప్పిన ఏది ఇవ్వకపోయినా నా మీద గురుంది జనాలకు, మళ్ళీ నన్నే గెలిపించిండు, మా పార్టీనే గెలిపించింది అంటారు. అడిగి మనం అంత సేదులేని వాళ్ళం అనమాట. మనకంత శరం లేదు, మనం అంతా మానవాభిమానం లేదు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కర్తల్ మండలం ఆల్మాస్పల్లిలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భారత్ బీజ్ సర్వాజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ద్వితీయ వార్షికోత్సవ దేశీయ విత్తన పండుగల్లో భాగంగా కనుమరుగవుతున్న దేశీయ విత్తనాల ప్రదర్శన గత 3 రోజులుగా కొనసాగుతోంది. సుమారు 50 స్టాళ్లు ఏర్పాటు చేసి దేశీయ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 20 రాష్ట్రాల నుంచి రైతులు, ఆసక్తి ఉన్నవారు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రదర్శనలో ఎయిర్ పొటాటో ఆకర్షణగా నిలిచింది. ఆలుగడ్డ అనగానే భూమిలో పండే పంటగా గుర్తుకు వస్తుంది. అయితే భూమి మీద పెరిగే తీగ జాతి పంటగా పెరిగే ఎయిర్ పొటాటో రైతుల మన్ననలో పొందుతోంది. జైన్ పొటాటోగా పిలువబడే ఈ దేశవాళీ విత్తనం వార్షిక విత్తన పండుగల్లో ఆకర్షణగా నిలిచింది. ఇవేవి కాక 12 అడుగుల వరకు పెరిగే వైన్ టమాటా, ఆకాశం వైపు ఎదిగే గాంధారి మిరప, ఎర్ర బెండకాయ, పలు రంగుల వంకాయలు, దేశీ మొక్కజొన్న వంటి అనేక రకాల విత్తనాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రకాల దేశవాళీ విత్తనాలను రైతులకు అందజేసేందుకు విత్తన స్వావలంబన దిశగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భారత్ బీజ్ సర్వాజ్ కలిసి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ విత్తన పండుగ ద్వారా అవసరమైన దేశీ విత్తనాలను రైతులు నేరుగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని, సహజ వ్యవసాయం, దేశీ విత్తనాల పరిరక్షణే లక్ష్యంగా కృషి కొనసాగుతోందని, ఈ ప్రదర్శనలో మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. మూలాధారమైన విత్తనాన్ని పరిరక్షించుకోవాలి, మన దేశీయ విత్తన సంపదను కాపాడుకోవాలి. జన్యుపరమైనవి, సంకరపరమైనవి విత్తనాలతోటి రసాయనమై ఆహారం పాడవుతుంది, భూసారం కూడా నశిస్తూ ఉంది, తద్వారా ఉత్పత్తులు కూడా సరిగ్గా ఉండట్లేదు. దీనికి విరుగుడుగా మనం ప్రజలకి మన దేశీయ విత్తనాలను, మన సాంప్రదాయకమైన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో భారత్ బీజ్ స్వరాజ్ మంచ్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇక్కడ కేంద్రంగా మేము ఏదైతే 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నామో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కలిసి ఉమ్మడిగా గత సంవత్సరం ఇక్కడ తెలంగాణ తొలి విత్తన పండుగని నిర్వహించాం. అది సక్సెస్ అయ్యి మంచి స్పందన వచ్చి వివిధ ప్రాంతాల నుంచి 8 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చినారు గత సంవత్సరం. మేము ఇప్పుడు కార్యక్రమం చేపడితే 14 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు 50 స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ విత్తనాలు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, మేలి రకం విత్తనాలు ఎట్లా ఉంటాయి, ఏ పంటలు ఉంటాయి, పంటల్లో ఉన్న ఔషధ లక్షణాలు ఏముంటాయి, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుతాయి, ఇట్లాంటి విషయాలన్నిటి రైతులు తెలుసుకుంటున్నారు. రైతులే కాక ఆసక్తి కలిగిన ఇతర ప్రజలు, చాలామంది వినియోగదారులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. 3 రోజులుగా జరుగుతుంది పండుగ. ఈ పండుగలో విత్తనాలు మాత్రమే కాకుండా విత్తన సంబంధమైన జ్ఞానము, సాగు పద్ధతులు, ప్రకృతి వ్యవసాయము, వీటన్నిటి గురించి కూడా శాస్త్రవేత్తలు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, ఇతర ప్రముఖులు కూడా, ఏది అధికారులు కానివ్వండి, ఇంకా యూనివర్సిటీలు లైక్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే దిగుబడి సరిగా లేదనియో, లేకుంటే రసాయనమయమైన
ఆందోళన ఉంటే వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేసే విధంగా నిపుణులు ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నారు, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇది రైతు లోకంలోకి వెళ్ళిపోయి విస్తృతంగా రైతులు ఈ సాగు పద్ధతులు ఇప్పుడున్న పద్ధతులు సరైనవి కావు, ఈ తృణధాన్యాలను ప్రమోట్ చేయడము, ఈ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడము, మేలి రకమైన ఆహారాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాలను ఇచ్చే విత్తనాల వైపు రైతులను నడిపించే దిశలో ఈ పండుగ అనేది ఉపయోగపడుతుందని, ఇది రాష్ట్ర స్థాయిలో జరిపే పండుగగానే కాకుండా ఇక్కడికి వచ్చిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారు. నా పేరు వి మల్లేశం. నేను యంగ్ ఎర్త్ బిల్డర్ కన్వీనర్గా పనిస్తున్నాను, నారాయణపేట డిస్ట్రిక్ట్ మాది. సో ఇక్కడ ఈరోజు సిజిఆర్ అండ్ భారతీయ బీ స్వరాజ్ మంచి వాళ్ళు ఏర్పాటు చేసిన సీడ్ ఫెస్టివల్ చూడడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో రకాల, అంటే నేను ఇంతవరకు చూడలేని అనేక రకాల విత్తనాలను చూశాను. ఒక గోధుమ, శనగ, వరి వంటి దాని లోపల ఎన్నో రకాలై, అంటే మనం దాదాపు అంతరించిపోయిన జాతర అన్ని కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశం లభించింది, మనకు చూసే అవకాశం కూడా మనకు లభించింది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు కూడా, అన్ని అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. 20 స్టేట్స్ నుంచి, అంటే దాదాపు 20 రాష్ట్రాల నుంచి రైతులు, విత్తన సంరక్షకులు, మరి ఇక్కడ ఇంకా రీసెర్చ్ చేసే పిల్లలు కానీ, రీసెర్చ్ చేసే ప్రొఫెసర్స్ కానీ అందరూ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నో రకాల విత్తనాలు, కొత్త విత్తనాలు కూడా ఇక్కడ చూడగలిగినాం. అంటే అంతరించిపోతున్న అనేక రకాల విత్తనాలు కాపాడే దిశ లోపల సిజిఆర్ చేస్తున్న ఈ కృషిని ఒక గొప్ప అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ కూడా అవసరం సార్. మంచి మన యొక్క సాంప్రదాయమైన భారతదేశం లోపల అనేక రకాల విత్తనాలను మనం కోల్పోతున్నాం. హైబ్రిడేషన్ వచ్చిన తర్వాత అనేక రకాల విత్తనాలు మనం అంతరించిపోయే దశలో ఏర్పడినాయి అవన్నీ కూడా. సో అవన్నీ కోల్పోతున్నాం మనం. సో వాటిని రక్షించడం కోసం వీళ్ళు చేస్తున్న కృషి. ఇక హైదరాబాద్ గోల్నాకా డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దాసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అంబర్పేట మహారాజ్న ప్రతాప్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని, ప్రజల తరపున పోరాడకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ గోల్నాకా ప్రజల పక్షాన చివరి వరకు నిలబడి పోరాడతానని స్పష్టం చేశారు. డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బఫర్ జోన్ పరిధిలోని 3 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదల కోసం మినీ ఫంక్షన్ హాల్ లేదా ప్రజా అవసరాలకు వినియోగించేందుకు కృషి చేశానని, కొద్దిమంది అడ్డుకోవడంతో అది ఆగిపోయిందని చెప్పారు. ఆ భూమిని ప్రజలకు చెందేలాగా చివరి వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తామన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని, ప్రజల అభివృద్ధియే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేట్గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరున వారికి పాదాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మాకు కార్పొరేట్గా అవకాశం ఇచ్చిన ప్రజలందరితో కలిసి భోజనం చేసి వాళ్ళకి కూడా ఒక కృతజ్ఞతగా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో గోల్నాకా డివిజన్లో ఈ 5 సంవత్సరాలలో ఏదైతే గతంలో ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, సీసీ రోడ్ల విషయాలు కావచ్చు, డ్రైనేజ్ విషయాలు కావచ్చు, కరప్షన్ విషయంలో కావచ్చు, వసూళ్ల విషయంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి అన్నింటినీ పారదోసి ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఏమేమి చేసినాం అనేది ఈ గోల్నాకా డివిజన్ ప్రజల అధ్యక్షతగా వాళ్ళకి వివరించడం జరిగింది. దానితో పాటు అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో, మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఈరోజు గతంలో మేము 3,38,26,26 రూపాయలతో గోల్నాకా డివిజన్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు, అదేవిధంగా కేటీఆర్ అన్న గారు, అదేవిధంగా హరీష్ రావు అన్న గారి సహకారంతో పాటు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారి సహకారంతో కూడా, కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారి సహకారం కూడా, పూర్తి సంపూర్ణ సహకారం మా డివిజన్ మీద అందించడం జరిగింది. అందరి సహకారం, పార్టీలకు అతీతంగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, స్థానికంగా అందరి సహాయ సహకారం ఇవ్వడం వల్ల బస్తీ కమిటీల పెద్దల సహకారము, అదే విధంగా స్థానిక ప్రజల సహకారంతో పాటు నంద్యాల జిల్లా చాగలమరిలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. 38 ఏళ్ల క్రితం వీడ్కోలు పలికిన నేస్తాలు మళ్లీ ఒక్కటయ్యారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 1986-87 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకోవడంతో మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్ననాటి ముచ్చట్లు, తరగతి గది జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమ ఎదుగుదలకు కారణమైన గురువులను మర్చిపోలేదు. వారికి పాదాభివందనాలు చేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జీవయ్యతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు కైపా మధుసూదన్ శర్మ, శివారెడ్డి, కృష్ణయ్య, కర్నాటి వెంకట్రెడ్డి, డ్రాయింగ్ టీచర్
టీచర్ నరసింహులు పాల్గొన్నారు. గురువుల ఆశీస్సులు తీసుకున్న విద్యార్థులు పాఠశాల రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఈ వేడుకలలో పూర్వ విద్యార్థులు కరీముల్లా, మధు, కిరణ్ కుమార్, జిఎం భాష, చెలువయ్య, సత్యబాబు తదితరులు పాల్గొని నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇంకా కళాశాల విద్యలు ఇలాగన మేము చదువుకొనుటకు గురువులు నేర్పినటువంటి పాఠాలే మా భవిష్యత్తును ఇలాగన తీర్చిదిద్దగలిగినటువంటి పరిస్థితి. ఇది జ్ఞాపకం చేసుకుంటూ 38 సంవత్సరాలుగా మేమందరం ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరి వాట్సాప్ సహాయం అన్నట్లుగా ఈరోజు మరి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అప్పుడు ఉత్తరాలతో మేము అందరం కలయికలో ఉంటిమి. కానీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఈరోజు మా తోటి విద్యార్థుల యొక్క సహకారంతో అందరం ఒక్కొక్క దిశగా ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటూ ఈరోజు ఉన్న 100 మందిలో 16 మంది గతించగా మా దగ్గర నుంచి దూరం కాగా వారందరిని స్మరించుకుంటూ మరి మిగిలిన ఒక 70 మంది వరకు మేమందరం కలిసి రావడం జరిగింది. వచ్చిన మేము మామా స్థితి కుమార్, నేను హైదరాబాద్లోని సిబిఐటి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. మేము చాగల్మరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1986-87 సంవత్సరంలో 10వ తరగతి చదివాము. ఈరోజు మేము రీయూనియన్ డేని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోగలిగాము. ఇక్కడున్న లోకల్గా ఉన్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులము మేము అందరం కలిసి ఈరోజు మా గురువులను ఆహ్వానించి వాళ్ళని సత్కరించుకోగలిగాము. అంతేకాకుండా మేము ఈరోజు అందరం ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకొని మా సాధక బాధకాలను కూడా పంచుకోగలిగాము. నెక్స్ట్ కూడా మేము ఇలాంటి సదస్సులు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్లస్ మాలో ఉన్న సభ్యులు ఎవరైనా వీక్గా ఉన్నా లేకుండా ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా వాళ్ళందరికీ మేము తోడ్పాటుగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాము. చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా తోటి విద్యార్థులు కొందరు గతించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ బునేటి కిరణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డ్వాక్రా మహిళలను అధికారులు బెదిరించి సభకు తరలించారు. ఆర్టీసీ బస్సులను ఆయా మండలాలలో పెట్టి రంగారెడ్డి జిల్లా నుంచి రప్పించి మరీ సభ ఏర్పాటు చేశారని అన్నారు. పరిగి మున్సిపాలిటీ ప్రజలు లేరా అని ప్రశ్నించారు. పరిగి ముఖ్యమంత్రి బహిరంగ సభలో పరిగికి అభివృద్ధి చేస్తాను అని ఒక్క మాట కూడా చెప్పలేదని విమర్శించారు. హైవే రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే అని బీజేపీ నాయకులు తెలిపారు. మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప వేరేదేదీ నెరవేరలేదన్నారు. బెదిరింపులు చేసి వాళ్ళందరినీ కూడా పెట్టారు. ఆర్టీసీ బస్సులని ఆయా మండలాలకు అందరినీ కూడా పెట్టి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా కొంతమంది రావడం. ఇక్కడ పరిగి మున్సిపాలిటీలో ప్రజలు లేరా? పరిగి మున్సిపాలిటీని తీసుకుపోయి అక్కడ ప్రజలను తీసుకుపోయి అక్కడ పెట్టుకోండి. ఎవ్వరు కూడా ఈరోజు కాంగ్రెస్కు అనుకూలంగా లేననే విషయము స్పష్టమయ్యే ఈరోజు ముఖ్యమంత్రి గారిని పిలిపించిందనే విషయము స్పష్టంగా అర్థమైంది. ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు ఆ బహిరంగ సభలో కనీసం పరిగికి అభివృద్ధి చేస్తా, ఈ నిధులు ఇస్తా అని చెప్పి పరిగి మాట ఎక్కడ కూడా మాట్లాడారు. నాకు పరిగిది ఇండస్ట్రీ ఇస్తున్నారా, లేకుంటే డిగ్రీ కళాశాల ఇస్తున్నారా, లేకుంటే ఇంకేదన్నా ఇస్తున్నారా అని ఏ ఒక్క విషయం కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండే అనే విధంగా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ప్రజాప్రతినిధి వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామ జీడి తోటలలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. జీడి తోటకు అమర్చిన ఐరన్ ఫెన్సింగ్ లో చిక్కుకున్న ఎలుగుబంటి పిల్ల చిక్కుకుంది. దీంతో తల్లి ఎలుగుబంటి గత 2 రోజులుగా అక్కడే మకాం వేసింది. తల్లి ఎలుగుబంటి తన పిల్ల కోసం చేస్తున్న అరుపులతో ఆ ప్రాంత రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉద్దానం రైతులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మహారాష్ట్ర బైకుల్లా మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ రోడ్ షోలో పాల్గొన్నారు. కల్వకుర్తి ఎంఐఎం పార్టీ కార్యాలయం నుంచి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో మస్లిద్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న వారిస్ పఠాన్ మాట్లాడుతూ ఈ నెల 11న జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థులు 17వ వార్డు నుంచి షారుఖ్ ఖాన్, 19వ వార్డు నుంచి అబ్దుల్ సత్తార్ ను, 10వ వార్డు నుంచి మహమ్మద్ సిరాజ్ లను అసదుద్దీన్ సమక్షంలో నిర్ణయించడం జరిగిందని, సయ్యద్ భాయ్ మాటగా వీరు పోటీలో ఉన్నారని, ఎంఐఎం పార్టీ గాలిపటం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
आपका हमारा फर्ज बनता है, अगर हम चाहते हैं कि हमारी भी आवाज़ बुलंद हो, मजलिस को ताकत मिले, मजलिस को ताकत मिलेगी, ताकत आपको मिलेगी, आपको ताकत मिलेगी, इंशाअल्लाह आपके आने वाले बच्चों के मुस्तकबिल संवरेंगे। यही इरादा, यही मंसूबा लेकर मजलिस आपके बीच आई है और यहाँ से हमने हमारे उम्मीदवार मोहतरम शाहरुख खान साहब को ठहराया है। एक बेबाक लड़का है, काम करने में मानने वाला इंसान है, ईमानदार है, ये जवान है, भागेगा हर तरफ आपके लिए। बहुत से लोगों ने यहाँ पर वादे किए थे, 2007 से मैं सुन रहा हूँ वादा करते आ रहे हैं कि यहाँ पर शादी खाना बनेगा। शादी खाना तो कुछ नहीं बना, बस यहाँ लूट मार मचाई, पैसों का खेल खेला और भाग गए। लेकिन जब मजलिस के उम्मीदवार जीतते हैं, यकीन मानिए ईमानदारी के साथ काम करते हैं, जिसका जीता जागता सबूत हमारे हैदराबाद से आए हुए कॉरपोरेटर से आपके बीच में ये बताए कि किस तरह से काम किया जाता है। वहाँ पर भी रोज सुबह 9 बजे दारुस्सलाम में सब बैठ जाते हैं, जो काम है आइए लाइए हम करके देते हैं। इतना ही नहीं, आप इनके हलकों में, आप इनके वार्डों में जाकर देखिए, आपको यकीन मानिए एक ऐसा मैसेज मिलेगा जो पूरे भारत ने देश से कहीं नहीं देखा। इतनी साफ साफ खत्म किया जाता है, क्योंकि मजलिस का इरादा, मजलिस की नीयत सिर्फ काम करना है। हम इस नीयत से आपके बीच आए, अब आपको फैसला करना है क्या इतने सालों से जिनको वोट दिया उन्हीं को। గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీఫామ్ ఇచ్చి లాభం లేదని, సొంత పార్టీకి చెందిన కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి సరితమ్మ, ఎంపీ మల్లు రవి ఫోటోలను పెట్టుకుని బీఆర్ఎస్ కు ఓటు వేయడండి కాంగ్రెస్ నాయకులే ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చర్చలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ఉండగా తనకేమీ పట్టనట్లుగా గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ నిద్రపోతున్నట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా గద్వాల బీఫామ్ల లొల్లి ఇప్పటికీ తెగేదే లేదని, చివరికి ఒకే పార్టీకి చెందిన బీఫామ్ల గొడవ మధ్యలో వేరొక పార్టీ మున్సిపల్ పీఠం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇక్కడ రాకుండా క్రమశిక్షణ ఎవరు తప్పుతున్నారు, ఎవరు తప్పలేదు అనే విషయాలన్నీ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల దగ్గర పోతే అక్కడి నుంచి శిక్షణ సంఘం అధ్యక్షుల నా దగ్గర కూడా వస్తాయి. అప్పుడు తప్పనిసరిగా వాటిని పరిశీలన చేయటం, తప్పు జరుగుతుంటే సరిదిద్దటం, దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని ఇప్పుడు కొంతమంది మిత్రులు నా దగ్గర వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. వాటన్నిటిని తీసుకుపోయి పిసిసి అధ్యక్షులతో మాట్లాడి ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిందో అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటికంటే ముందు మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం ఎవరు సబ్మిట్ చేశారు, సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ అయిన వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా మీద ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పైనుంచి మనకు చెప్పినటువంటి ఆదేశాలను కూడా మేము అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల టిక్కెట్లప్పుడు పోటీ జరిగింది. ఎన్నికల టిక్కెట్ ఇవ్వడం అనే కార్యక్రమం అయిపోయిన తర్వాత దాని గురించి నేను ఇప్పుడు మార్పు చేయటం కానీ మార్చడం కానీ అవన్నీ ఇప్పుడు చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ టిక్కెట్లు అవి ఇచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున సపోర్ట్ చేయాలని చెప్పడమే నా ఉద్దేశం. దాని మీద నేను తప్పనిసరిగా ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ తీసుకుంటాను. ఇంకా ఎవరైనా నన్ను ప్రత్యేకంగా ఇస్తే తీసుకుంటాను. ఇది అయిన తర్వాత చూసి దాని మీద ఏం చేయాలో తీవ్రంగా తీసుకుంటున్నాం. దానికి మా ప్రత్యేకంగా పార్టీ తరఫున ఈ ఎన్నికల ప్రక్రియ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ చూసి వాటిని పిసిసి వీరి ద్వారా వస్తాయి. వాటిని నేను నా దగ్గర కూడా పంపిస్తారు. అప్పుడు వాటి మీద కూడా నేనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీకి నచ్చకుండా చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తాను. ఇప్పటి నుంచి కాదు, ఎన్నికలైన దాకా ఇక్కడే ఉంటారు, రేపు కూడా ఇక్కడే ఉంటారు. ఈ సంవత్సరాన్నింటినీ వారు
వారికి ఇప్పుడే చెప్తున్నాను నేను, మీరు నిష్పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే వారందరినీ ముందు మాట్లాడాలి, ఏం చేయాలో మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని రామ్మోహన్ గారికి చెప్పడం జరుగుతుంది. సార్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాదని సరిత గారు ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత అభ్యర్థిని పెట్టి ఆటోలో ప్రచారం చేసుకుంటా వ్యక్తిగతంగా ప్రచారం చేస్తుంది, ఇండిపెండెంట్ అభ్యర్థిని. దీని మీద మీరేమంటారు? నేను ఎన్నికలు జరిగే బీఫామ్స్ ఇచ్చేంత వరకు తప్పనిసరిగా సరితమ్మ గారికి ఒక 7 ఒప్పుకున్నారు, ఆ 7 సీట్లు ఇస్తారని, అదే రకంగా బీఫామ్స్ కూడా బీసీసీ ప్రెసిడెంట్ గారికి రావడం ఇవ్వటం జరిగింది. దాని తర్వాత బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తమిళంపై ఉమ్మడి ప్రేమ ఇరు దేశాలను కలుపుతోంది. మలేషియాలో ప్రధాని మోదీ ప్రకటన. ఆసియా లాక్రోస్ ఛాంపియన్షిప్ లో ఛాంపియన్ భారత్. ఫిబ్రవరి 12న భారత్ బంద్, దేశవ్యాప్తంగా ఆందోళనలు. ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.